హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం నిన్నటి సెషన్లో మనం 12వ అధ్యాయం 5వ శ్లోకం చూసుకున్నాం. అండ్ 5వ శ్లోకం మొత్తం కూడా ఏ విధంగా నిరాకారవాదులు వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు నిరాకార నిర్గుణ శక్తి అయినటువంటి ఆ బ్రహ్మజ్యోతిలో చేరుకోవాలి, లేకపోతే అంతిమంగా వాళ్ళు కృష్ణుని చేరుకోవాలంటే బ్రహ్మజ్యోతిలో రావడమే, ఆత్మసాక్షాత్కారం పొందడమే చాలా కష్టమైతే, దాని తర్వాత మళ్ళీ కృష్ణుని చేరుకోవడం అనేది ఇంకా చాలా కష్టంతో కూడుకునింది. అందుకే ఆకారవాదుల నిరాకారవాదుల ఎవరు పరిపూర్ణులని అడిగినప్పుడు అర్జునుడు, సో కృష్ణుడు చాలా క్లియర్గా ఆకారవాదులు ముఖ్యంగా ఉత్తమ భక్తిని ఎవరైతే భక్తియుత సేవలో ఉంటున్నారో వాళ్ళు పరిపూర్ణులుగాను, వాళ్ళు చాలా సులభంగాను, చాలా శ్రేష్టమైనటువంటి విధానంలో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి భగవంతుడు మనకి 3-4 శ్లోకాల్లో క్లియర్ చేసేయడం. తర్వాత 5వ శ్లోకంలో ఈ నిరాకారమైనటువంటి సాధన ఎంత కష్టకరమైందో, ముఖ్యంగా దేహదారులకు అది ఎల్లప్పుడూ కష్టమే అన్నటువంటి విధానంలో ఆయన చెప్పుకోవడం మనం చూసామన్నమాట. అండ్ ఈరోజు 6-7 శ్లోకాల్లో తానే స్వయంగా ఏ విధంగా ఉత్తమ భక్తి చేసే వాళ్ళకి తానే స్వయంగా వచ్చి పర్సనల్గా వచ్చి తానే వాళ్ళని జన్మ మృత్యు ఈ సంసార సాగరం నుంచి ఎలా తీసుకెళ్తాడో, తానే స్వయంగా వచ్చి ఎలా వాళ్ళని కాపాడుతాడో, లేదా వాళ్ళకి ఎలా రక్షణ ఇస్తాడో మనకి 6-7 శ్లోకాలు చెప్పబడింది అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. ఎందుకనంటే అంతిమంగా మనం భగవంతుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి భగవంతుడే పర్సనల్గా వచ్చి తాను రక్షించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదన్నమాట. ముఖ్యంగా తన తన దివ్యమైనటువంటి మంగళ రూపం మీద నిత్యం ధ్యానిస్తూ సేవ చేసుకుంటూ ఆయన గురించి మనం వింటూ మనసు బుద్ధి అన్ని కూడా ఆయనకే అంకితం చేసేటువంటి అలాంటి భక్తులు లేదా అలాంటి సాధకులకి భగవంతుడే స్వయంగా వచ్చి తానే పర్సనల్ గా వాళ్ళని కాపాడతాడు అనేటువంటి విషయం ఇక్కడ ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. తేషాం అహం సమూర్ధార్థం మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. సో చూద్దాం భావం కృష్ణుడు ఏం చెప్తున్నాడు. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మల్ని సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తుత సేవలో నెలకొని తమ మనసును నాపైనే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. ఏమంటున్నాడు? తమ సమస్త కర్మలని సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తి సేవలో నెలకొని మనసుని నాపైనే సంలగ్నం చేసి, ఇప్పుడు నాపైనే అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే, ఇదిగో నాకు ఒక దివ్యమైనటువంటి మంగళ రూపం ఉంది, సత్యనానంద స్వరూపం ఉంది.
వాళ్ళు నా కోసం చేస్తే ఏ కార్యాలు చేసినా, ఏ కర్మలు చేసినా, నా సేవలో నిమగ్నమైతే, వాళ్ళ మనసు నాపైనే సంలగ్నం చేస్తే, నన్నే ధ్యానిస్తూ అంటే నా గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, ఏం చేస్తాడంటే కృష్ణుడు, జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించే వాడినవుతాను. భక్తి అంటే నేనేమైనా సేవ చేస్తున్నానా అసలు? అందుకే ప్రభుపాదుల వారు భక్తి అంటే భక్తియుత సేవ కింద ఆయన వర్ణించాడన్నమాట దాన్ని. అంటే డివోషనల్ సర్వీస్. సర్వీస్ అంటే అర్థం ఏంటి? ఒకరికి నా వంతుగా నేను ఏదో ఒకటి వాళ్ళకి నేను ఫిజికల్‌గా చేయగలగడం ఫస్ట్. ఫిజికల్‌గా. అంటే నా ఇంద్రియాలను ఉపయోగించుకొని నేను ఏదో కొంత చేయడం. అంటే అది చేయాలి అంటే అక్కడ ఏదో ఒక రూపం ఉండాలి గదా! అక్కడ. దాన్ని స్వీకరించేవాడు ఎవడో ఉండాలి గదా! అక్కడ. భగవంతుడు అన్నాడు నేను స్వీకరిస్తానంటున్నాడు. పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. యెస్. నువ్వు నాకు భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అంటున్నాడు. స్వీకరిస్తాను అంటే యెస్. తనలో ఎమోషన్స్ ఉన్నాయి. తనలో కొన్ని ఇష్టాలున్నాయి. తను దాన్ని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి? ఒక వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి ఇయన్నీ. సో, ఆ వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఆయనతో సంబంధం పెట్టుకోవాలన్న కూడా ఒక వ్యక్తిత్వం ఉండాలక్కడ. అయితే యోగా అన్న పదానికి అక్కడ మన నుంచి స్వీకరించే వాళ్ళు లేకపోతే, సంబంధం మనం పెట్టుకోలేని వాళ్ళకి లేకపోతే, ఎట్లా అది యోగా కాదసలు. కాబట్టి ఈ ఎవరైతే ఈ కండిషన్స్‌ని సాటిస్ఫై చేస్తున్నారో, ఏంటది? కర్మలు సమర్పించడం, గతి తప్పకుండా భక్తి అంటే అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా పోయి ఆయన సేవలో నిమగ్నం అవ్వడం. ఇంక వేరే కారణాలు చెప్పడం గాదు. నాకు కుదరలేదు, నాకు అవ్వలేదు, ఇలాగైతే నేను ఇలా చేసేవాడిని, అలాగైతే నేను ఇలా ఉండేవాడిని. సో, ఇయన్నీ అవసరం లేదన్నమాట. ఈ ఎక్స్‌ప్లనేషన్‌లు, ఈ కారణాలు ఇవన్నీ అవసరం లేదు. చెప్పారు నేను చెయ్యాలి. ఆ భక్తి సేవలో నెలకొని, మనసును నా పైనే సంలగ్నం చేసి, నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి మొత్తం నేను శీఘ్రమే, అతి త్వరలోనే లేట్‌గా గాదు ఇదంతా. శీఘ్రమే రక్షించే వాడినవుతాను అంటున్నారు. సో, కంపల్సరీ తను పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవుతున్నాడు తను. పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవుతున్నాడన్నమాట తను. సో, అది చూస్తాం భాష్యంలో ఆచార్యులు ఏం చెప్తున్నారు. కానీ భక్తులు జ్ఞాన అంగాలు సహాయం లేకుండా కేవలం శుద్ధ భక్తి అంగాలతో శుభంగా ఈ సంసారం నుండి అంటే శుభంగా అది యాక్చువల్లీ సులభంగా ఇది మిస్ అయింది. సులభంగా ఈ సంసారం నుండి ముక్తి పొందగలరు. అంటే జ్ఞాన అంగాలు గాదు, కర్మాంగాలు కాదు, లేదా యోగ అంగాలు ఏది దాంట్లో సంబంధం లేదు. దాంతో కాకుండా కేవలం శుద్ధ భక్తి అంగాలతో అంటే ఆయన గురించే శ్రవణం, ఆయన గురించే స్మరణం, కీర్తనం, భక్తి అంగాలతో ఎవరైతే నిత్యం ఆయన్ని సేవించుకుంటూ ఉంటారో, ఆయన్ని తలుచుకుంటూ ఉంటారో, వాళ్ళు ఈ సంసారం నుండి సులభంగా వాళ్ళు ముక్తి పొందగలరు. నన్ను చేరుకోవడం కోసం అన్ని విధాలను, మార్గాలను త్యజించి అనన్య భక్తితో నన్నే పూజిస్తారు వాళ్ళు. సో, నన్ను చేరుకోవడం కోసం వాళ్ళు వివిధ మార్గాలు ఎతకరు వాళ్ళు. వివిధ మార్గాల సహాయం కూడా తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడికి ఆయనకి నచ్చినట్టుగా ఈ అంగాల్లోనే భక్తి అంగాల్లోనే మనం సాధన చేస్తే అంటే దాన్నేమంటారు క్రమంగా అనన్య భక్తికి మనకి దారి తీస్తుంది. అనన్య భక్తి అంటే ఏంటి? ఇంకా వేరే ఏ ఆలోచన అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. అనన్య భక్తి ఏంటది? ఇంక అన్యాభిలాషిత శూన్యం. ఇంక వేరే అభిలాషాలు ఏమి లేవు. ఇంక వేరే కోరికలు ఏమి లేవు. నాకు అయి గావాలి, ఇయి గావాలి, వాళ్ళు గావాలి, వీళ్ళు గావాలి. ఇంకేం లేదన్నమాట. అలాగే జ్ఞాన కర్మాది అనావృతం. ఇక వేరే జ్ఞాన మార్గాలు, కర్మ మార్గాలు ఇవేమి లే అయన్నీ వాటిని కప్పెట్టేసేయడమే. వాటిని ఆవరించేసా వాటిని మనం ఉపయోగించుకోకుండా కేవలం భక్తి అంగాలు మాత్రమే.
అనుకూలి అయిన కృష్ణుడికి నచ్చినట్టుగా, కృష్ణుడు కోరుకున్నట్టుగా, మనకు నచ్చినట్టుగా మనం కోరుకున్నట్టుగా కాదనమాట. కృష్ణుడు కోరుకున్నట్టుగా అనుకూలి అయిన కృష్ణానుశీలనం. కృష్ణ అనుశీలనం అంటే అది నిరంతరంగా ఉండాలి ఆ భక్తియుత సేవ. అది ఉదయం ఒక గంట చేస్తాను, రాత్రి ఒక గంట చేస్తాను అలా కాదనమాట. ఇది 24 గంటలు నిరంతరం ఆయన గురించి తలుచుకోవడం, ఆయన గురించే 10 మందికి చెప్పడం, ఆయనకి నచ్చినట్టుగా మన యొక్క కార్యాలని డిజైన్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం. దీనేమంటారు? అనన్య భక్తితో లేదా ఉత్తమ భక్తితో. సో ఈ విధంగా చేస్తే, ఈ విధంగా ఆయన చేరుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మాత్రమే ఆయన చేరుకోగలుగుతాం. భక్తి అంగాలు, కర్మాంగాలతో వేరే వేరే విధానాలు, వేరే వేరే మార్గాలతో మనం ఆయన చేరుకోలేము మనం అసలు. కానీ అనన్య భక్తి అంగాలు, ఉత్తమ భక్తిలో మనం ఆయనకి, అంటే మళ్ళీ ప్రధాన భూత భక్తి కాదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ గుణభూత భక్తి కాదు, శుద్ధ భక్తి ఇది, ఉత్తమ భక్తి. సో ఆయన్ని చేరుకోవడం చాలా సులభం అయిపోతుంది. కామ్యకర్మలు, జ్ఞాన, యోగ, యజ్ఞ, దాన, తపస్సుల వలన కలుగు ఫలితం నా భక్తుల సేవ ద్వారా నా భక్తుడికి సులభంగా లభిస్తుంది. అది ఆల్రెడీ మన 8వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. 28 శ్లోకాలు, 8వ అధ్యాయం 28వ శ్లోకంలో మిగతా మార్గాల్లో వివిధ సాధకులు ఏ అయితే ఫలితాలు పొందుతారో వాళ్ళందరికీ ఆ ఫలితాలన్నీ కూడా నా భక్తుడికి నన్ను సేవ చేసుకోవడం వాళ్ళకి ఈ ఫలితాలన్నీ వచ్చేస్తాయి అంటాడు కృష్ణుడు. నా భక్తుడికి చాలా సులభంగా లభిస్తుంది, ఇది చాలా సులభంగా లభిస్తుంది. ఒకవేళ నా భక్తుడు స్వర్గం, మోక్షం, నా ధామం కోరుకున్న వాటిని తప్పక పొందుతాడు. ఇది 11వ స్కందం 20 అధ్యాయంలో 32-33 శ్లోకాల్లో ఉందన్నమాట. ఏమని? ఒకవేళ నా భక్తుడు స్వర్గం కోరుకోవాలనుకున్నా సరే, మోక్షం కోరుకున్నా సరే, లేదా నా ధామం కోరుకున్నా సరే, వాటిని తప్పకుండా పొందగలుగుతాడు అతను. అంటే నా భక్తుడు సెపరేట్ గా వాటి కోసం అతను పరితపించి దానికోసం సెపరేట్ గా అతను సాధన చేయాల్సిన అవసరం లేదు. స్వర్గానికి పోవాలన్నా లేకపోతే దానికి కూడా కృష్ణుడికి చేసుకొని కృష్ణుడు కానీ కోరుకుంటే కృష్ణుడు అతనికి అన్ని ఇచ్చేయగలుగుతాడు. ఏవైతే 4 చతుర్పురుషార్థాలు 4 పురుషార్థాలు లక్ష్యంగా ఇతర ఆధ్యాత్మిక మార్గాల్లో పొందుతారో అవి నారాయణుడిని ఆశ్రయం పొందిన భక్తులు అంత కష్టపడకుండానే లభిస్తుంది. ఇది మోక్ష ధర్మం అనేటువంటి పుస్తకంలో నారాయణి విభాగంలో ఉందన్నమాట ఈ స్టేట్మెంట్. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 పురుషార్థాలు, ఈ 4 పురుషార్థాల మధ్య మొత్తానికి మోక్షం పొందడానికి వివిధ మార్గాల్లో, ఇతర ఆధ్యాత్మిక మార్గాల్లో చాలా కష్టపడుతూ పొందుతారనమాట. ఏది? మోక్షం కావాలని. కానీ ఇది నారాయణుడు ఎవరైతే ఆశ్రయం పొందుతారో, అంటే కృష్ణుడిని ఎవరైతే ఆశ్రయం పొందిన భక్తులు వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళకి మోక్షం చాలా ఈజీగా లభించేస్తుంది. మోక్షం, వీళ్ళు మోక్షం కోసం ప్రయత్నిస్తారు. కానీ భక్తులు కృష్ణుడికి ఎట్ట సేవ చేసుకోవాలని ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆ మోక్షాన్ని పొందారు. కాబట్టి మోక్షం ఎట్లా పొందారు? వాళ్ళు ఫ్రీగా కృష్ణుడి సేవ చేసుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి బంధకాలు ఇక్కడ ఏమి వాళ్ళని ఆపలేకపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ మోక్షం పొందేసినట్టే వాళ్ళు. ఈ సంసారం నుండి బయటపడడానికి నా భక్తులు ఒక విధానం ఆలోచించక ముందే వారిని నేను బయటపడేస్తాను. ఈ సంసారం నుంచి ఎట్ట బయటపడాలా అని వారు ఆలోచించక ముందరే నేను వాళ్ళని బయటపడేస్తాను. వాళ్ళు ఎట్ట బయటపడాలని ఆందోళనలోకి వెళ్ళక ముందరే నేను వాళ్ళని బయటపడేస్తాను. అంటే అంత ఫాస్ట్ గా నేను రియాక్ట్ అవుతాను అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మనకి భక్తి సామరస్యంలో ఉత్తమ భక్తి చేసే వాళ్ళకి 6 ప్రయోజనాలు ఉంటాయని చెప్పాను అనమాట కృష్ణుడు. మరి రూపకోసాగు రాస్తాడు అనమాట భక్తి సామరస్య బుక్ లో. ఉత్తమ భక్తి చేసేవాళ్ళు, ఉత్తమ భక్తి ఏంటి? నేను చెప్పాను కదా, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూలేన కృష్ణానుశీలనం, భక్తిరుత్తమ. ఇది ఉత్తమ భక్తి. అయితే ఎవరైతే ఆ ఉత్తమ భక్తిని చేసుకుంటూ వెళ్తున్నారో, ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు నిరంతరం కృష్ణుడిని వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళకి 6 ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఏంటి 6 ప్రయోజనాలు అంటే? ఒకటి క్లేశాగ్ని. క్లేశాగ్ని అంటే వాళ్ళ యొక్క
వాళ్ళని అన్ని రకాల కర్మల నుంచి, అన్ని రకాల వాసనల నుంచి, అన్ని రకాల కష్టాల నుంచి చాలా సులభంగా బయటకొచ్చేస్తారు. ఇది ఒక ప్రయోజనం అన్నమాట. ఏది ఉత్తమ భక్తి చేసే వాళ్ళకి ఒక ప్రయోజనం ఇది. క్లేశాలన్నీ గూడా, అన్ని ఆటంకాలన్నీ గూడా మనకి ఆటంకాలేంటి? మన పూర్వజన్మ వాసనలు, కర్మలు, ప్రారబ్ధ కర్మలు, అప్రారబ్ధ కర్మలు, కూటము, బీజము, పాపపు కోరికలు, వాసనలు. ఇయన్నీ మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి ఆటంకాలనమాట. ఏది మన భక్తిలో కొనసాగడానికి ఇవి ఆటంకాలు గాబట్టి, ఎవరైతే ఉత్తమ భక్తి స్టార్ట్ జేస్తారో, ఏది నియమాలు పాటిస్తారో, 16 మాలలు చేయడానికి ప్రయత్నిస్తారో, వీళ్ళకి ఈ ఆటంకాలను చాలా సులభంగా త్వరగా బయటకొచ్చేస్తారనమాట. క్లేశాగ్ని. రెండోది ఏమంటారంటే శుభద. ఎవరైతే ఉత్తమ భక్తి జేస్తారో, శుభద అంటే ఏంటి అంటే వాళ్ళకి శుభం కలుగుతుందనమాట. వాళ్ళకి శుభం కలుగుతుంది. వాళ్ళు అందరిని ప్రేమించే స్థితికి వెళ్తారు. జీవులందరూ కూడా వాళ్ళని ప్రేమించే స్థితికి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఆనందం ఉత్పన్నం అవుతుందన్నమాట వాళ్ళకి. వాళ్ళకి వాళ్ళన్నీ మంచి గుణాలు ఏర్పడతాయన్నమాట వాళ్ళు. మంచి గుణాలు. ఏ గుణాలైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఈ భౌతిక ప్రపంచంలో, ఆ మంచి గుణాలు ఏర్పడతాయి. దీన్నేమంటారు శుభద. రెండో ప్రయోజనం వచ్చి శుభద. మొదటిదేమో క్లేశాగ్ని, 2 శుభద. 3 మోక్ష లఘుతాకృత్. సో, మోక్ష లఘుతాకృత్ అనే ప్రయోజనం ఏంటి అనంటే, ఈ ఉత్తమ భక్తి చేసే వాళ్ళకి మోక్షం గూడా పెద్దగా వాళ్ళకి ఆకర్షించదనమాట. అంటే వాళ్ళు భక్తియుత సేవలో వాళ్ళు పొందేటువంటి ఏదైతే ఆనందం ఉందో, మోక్షం పొందే వాళ్ళ ఆనందం ఏదైతే ఉందో అది అసలు నథింగ్ అనమాట అసలు. లెక్క చేయరు ఆ మోక్షాన్ని. కొన్ని వేల కోట్ల మంది ఏ మోక్షం కోసం వాళ్ళు ధర్మార్థ, కామ, మోక్షం అని ఆ మోక్షాన్ని కోసం వాళ్ళు పరితపిస్తున్నారో, భక్తుడికి అలాంటి మోక్షం అసలు వద్దునే వద్దంటున్నారు. ఎందుకంటే తాను ఎంతసేపు కృష్ణుడి సేవలో నిర్విరామంగా, నిరంతరంగా ఎలా ఉండాలి అని ఆలోచనలో ఉన్నాడు గాబట్టి, అతనికి మోక్షం అనేది అసలు లెక్కే లేదనమాట. అంటే అది పెద్దగా అతని జీవితంలో అది ఒక వేస్ట్ ప్రొడక్ట్ కింద చూస్తాడనమాట దాన్ని. కానీ ప్రపంచమంతా సాధకులందరూ గూడా ఆ మోక్షం కావాలని పరితపిస్తుంటే ఇతనికి అది లెక్క గూడా చేయడు. అంటే అతను ఏదో ఇంకా చాలా ఉన్నతమైనటువంటి విషయాన్ని, ఉన్నతమైన ప్రక్రియని తను ఫాలో అవుతున్నాడనమాట. అందుకే దీన్ని పెద్ద పట్టించుకోవడం లేదు అతను. నాలుగోది సుదుర్లభ. సుదుర్లభ అంటే ఈ ఉత్తమ భక్తి భగవంతుడు అంత సులభంగా ఇవ్వడనమాట. చాలా రేర్‌గా ఇస్తాడు. చాలా టెస్టులు పెట్టిన తర్వాత, మన అర్హత సంపాదించిన తర్వాత మాత్రమే ఇటువంటి భక్తి, శుద్ధ భక్తి అనుగ్రహం భగవంతుడు. ఎందుకంటే ఆ శుద్ధ భక్తి ఇచ్చాడనుకోండి, ఈ ఉత్తమ భక్తి మనకిచ్చాడనుకోండి పరిపూర్ణ స్థితిలో, మనము భగవంతుడు బానిసైపోవాలాయన. అంటే భగవంతుడు అతను ఏం చెప్తే భగవంతుడు తన అది శిరస వహించి పాటించాలన్నమాట. అందువల్ల ఆ ఉత్తమ భక్తి అనేది అంత ఈజీగా దొరికేది కాదు. అంత కానీ సులభంగా పాటించొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావాలి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. కానీ అది ఇవ్వాలి అంటే అనుగ్రహం గావాలి. భగవంతుడికి అనుగ్రహం గావాలి. బట్ అనుగ్రహం అంత సులభంగా ఇవ్వడనమాట. ఎందుకంటే అది మిగతా గాజులతో పోలిస్తే ఈ ఉత్తమ భక్తి వజ్రంతో సమానం అన్నమాట. అంత విలువైంది. ఎందుకంటే భగవంతుడే దాసుడైపోతాడు ఇక్కడ. ఉత్తమ భక్తి గాని ఉంటే. కానీ ఆ ఉత్తమ భక్తి మనలోకి మనం అది ప్రాక్టీస్ చేయాలి అంటే ఆ స్థాయిలో మనం రకరకాలటువంటి పరీక్షలు మనం పాస్ కావాలిక్కడ. భౌతిక పరీక్షలు, ఆకర్షించే పరీక్షలు, మోహము, రాగము, ద్వేషము, అహంకారం వీటన్నిటిని మనం దాటగలగాలి ఇక్కడ. అప్పుడే భగవంతుడు మనకి ఇచ్చేదానికి ఆయన ఇష్టపడతాడు. ఒక్కసారి ఇచ్చిన తర్వాత భక్తుడు ఏమి ఆర్డర్ చేస్తే భగవంతుడు ఎళ్లి అది శిరసావహించి చేస్తాడు. ఇంకా మారు మాట్లాడనమాట భగవంతుడు. తర్వాత సాంద్రానంద విశేషాత్మ. సాంద్రానంద విశేషాత్మ అంటే ఈ ఉత్తమ భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి ఏదైతే ఆనందం ఉందో సాంద్రానంద. సాంద్ర అంటే బాగా కాన్సంట్రేటెడ్ అన్నమాట. సాంద్రత పెరిగింది ఆనందంలో. సాంద్రానంద. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకో పాలు తీసుకున్నాం అనుకోండి.
పాలుని మామూలుగా కొంచెం బాగా కాయించి దాంట్లో కొంచెం చక్కెర వేసి లేదా ఒక బెల్లం వేసి కొద్దిగా మనం యాలకులు వేసామనుకుంటాం, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ అదే పాలని బాగా మరగబెట్టి చేస్తే కోవా వచ్చింది అనుకో, అది ఇంకా టేస్ట్ ఉంటుంది. అంటే కోవా వచ్చే టేస్ట్తో పోలిస్తే మామూలు మనం పాలతో మామూలుగా మనం కాంచుకొని తాగింది దాని టేస్ట్ చాలా తక్కువ. కానీ కోవా తర్వాత నెక్స్ట్ స్టేజింగ్ కూడా అనమాట, అది రబిడి అంటారు దాన్ని. కంప్లీట్ గా ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి వచ్చిన రబిడి అంటారు. అది ఇంకా అమృతం, ఇంకా మధురంగా ఉంటుంది అది. దాన్ని ఏమంటారంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అంటారు దాన్ని కదా. బాగా సాంద్రం బాగా పెరిగింది దానికి. ఫస్ట్ ఏమో నీళ్ళుగా ఉన్నాయి, ఆ నీళ్లు ఆవిరై అది దాని కలరు మారిపోయింది, దాని రుచి మారిపోయింది. అంటే ఆ దాంతో పోల్చారనుకోండి, ఆ రబిడీలో మనకు వచ్చేటువంటి ఏదైతే తీయదనం ఉందో దాంతో పోలిస్తే మన ఇనిషియల్ స్టేజ్ లో మనం పాలతో మనం మనం పాలలో మనం చక్కెర వేసుకొని లేదా బెల్లం వేసుకొని మనం తాగిన దాంతో పోలిస్తే ఏది ఎంత రుచికరంగా ఉంది. రబిడి ఇంక మనం చెప్పకూడలేదు, ఆ స్థాయిలో దాని యొక్క రుచి ఉంటుంది అన్నమాట. అలాగే ఉత్తమ భక్తి వల్ల మనం పొందబోయే ఆనందం అయితే ఉందో చూసారా, అది ఫుల్ హైలీ కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. బాగా సాంద్రత పెరిగినటువంటి ఒక ఆనందం అది. సాంద్రత పెరిగినటువంటి ఒక ఆనందం అది. అంటే నాకు కృష్ణుడి సేవలో కృష్ణ భక్తిలో నేను పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఈ మోక్షాల వల్లనో లేకపోతే కామ్య కర్మల వల్ల నేను పొందే కొన్ని కోరికలు, అదే స్వర్గానికి పోవడము, లేకపోతే నేను నిరాకార లోకాల్లో నేను దాంట్లో పోయి నేను గడిపేటువంటి ఇది అసలు నథింగ్ అనమాట. అంటే భక్తిలో మనకు వచ్చేటువంటి ఉత్తమ భక్తిని నేను పాటించేటప్పుడు నాకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఐదోది. ఆరోది వచ్చేసి శ్రీకృష్ణ ఆకర్షణి. శ్రీకృష్ణ ఆకర్షణి అంటే అది కృష్ణుణ్ణే ఆకర్షించగలుగుతుంది. ఉత్తమ భక్తి కృష్ణుణ్ణే ఆకర్షించగలుగుతుంది. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాను అంటే, ఇలా చూడండి, ఈ సంసారం నుండి బయటపడడానికి నా భక్తులు ఒక విధానం ఆలోచించగా, ఏ విధానం ఆలోచించట్లా వాళ్ళు, లేదా వాళ్ళు ఏదైనా ఆలోచించారు అనుకో, ఇది చేద్దాము, ఎలా నేను బయటపడాలబ్బా అనే లోపలే భగవంతుడే వచ్చి బయటపడేస్తాడు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీరు ప్రహ్లాదుని తీసుకోండి. ప్రహ్లాద్ అసలు బయటపడాలని అనుకోడు, ఫుల్ డిపెండెంట్ అనమాట. పూర్తి ఆశ్రయం పొందేశాడు, అది భగవంతుడు చూసుకుంటాడులే అని. అంటే అసలు భక్తులే పట్టించుకోవడం లేదు అసలు ఎట్ట బయటపడాలా అని. కానీ భగవంతుడు పరితపిస్తున్నాడు అనమాట, ఎట్ట బయట వేయాలా. అంటే ఈ విశుద్ధ భక్తి యోగం ఏదైతే ఉందో, ఆ విశుద్ధ భక్తి యోగంలో ఎవరైతే భగవంతుడిని సేవిస్తా ఉంటారో వాళ్ళకంటే కూడా భగవంతుడే ఎక్కువ ఆలోచిస్తాడు ఎట్ట వీళ్ళని బయటపడేయాలని. లైక్ మనం చెప్పుకున్న మహాభారతంలో అర్జునుడు ఆలోచించడం రేపు భీష్ముడు ఏం చేస్తాడా అని. భీష్ముడు ఏమైనా శపథం చేసి పెట్టుకున్నాడు అక్కడ, రేపు ఈ 5 బాణాలతో నేను ఖచ్చితంగా నేను అక్కడ 5 మంది నేను వేసేస్తాను చూడని చెప్పేసి దుర్యోధనుడు మాటిచ్చాడు. సో దుర్యోధనుడు లేదు నువ్వు అటు చెప్తావు, రేపు మళ్ళీ నువ్వు వాళ్ళ మీద మళ్ళీ నీకు రేపు ప్రేమ కలిగిందంటే నువ్వు మళ్ళీ ఆ బాణాలు నువ్వు మళ్ళీ తీసుకురావు, నేను తీసుకుని వెళ్తా అన్నాడు. మా ఇంటికి నేను పెట్టుకుంటాను, రేపు తీసుకుని వస్తా అన్నాడు. ఇదంతా కృష్ణుడికి అర్థమైపోతా ఉంది ఏం జరుగుతుంది అక్కడ అంతా. వెళ్ళి అర్జునుడు లేపుతున్నాడు, అర్జున నువ్వు ఏంది ఇట్లా పడుకోన్నాడు చూడు, భీష్ముడు ఏం చేశాడు, దుర్యోధనుడు ఏం చేశాడు అంటే, నాకెందుకు స్వామి నువ్వు ఉన్నావు కదా అంటే యాక్చువల్లీ భక్తుడు చాలా చాలా హ్యాపీగా ఫ్రీగా పడుకోన్నాడు అక్కడ, అసలు పట్టించుకోవడం లేదు. కానీ కృష్ణుడు ఇక్కడ కంగారు పడుతున్నాడు అనమాట, ఎట్ట బయటపడేయాలరా బాబు అర్జునుడిని ఇక్కడ నుంచి. అందులో భీష్ముడు ఒకసారి ప్రతిజ్ఞ చేశాడంటే మహాయోధుడు ఎట్లా ఉండబోతుంది అసలు, ఏ స్థాయిలో ఉండబోతుంది. కానీ ఈయన ఏం చేశాడు, నాకెందుకు స్వామి ఇవన్నీ, మొత్తం నువ్వు చూసుకున్నా, అది నాకు తెలియదు ఎటువంటి చేసుకో అని చెప్పేసి ఆయన ప్రశాంతం పడుకున్నాడు. కానీ ఇక్కడ టెన్షన్ పడుతున్నాడు, భగవంతుడు టెన్షన్ పడుతున్నాడు ఇక్కడ. అంటే భక్తులు ఒక విధానాన్ని ఆలోచించక ముందరే, లేదా వాళ్ళు ఆలోచించకపోయినా సరే భగవంతుడు వచ్చి వాళ్ళని బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఎందుకు నేను శుద్ధ భక్తి యోగం అనే పదం ఆ పదం వాడుతూ ఇక్కడ ఆ ప్రయోజనం చెప్పానండి. ఎందుకంటే ఈ శ్లోకంలో మీరు కానీ చూస్తే మొదటి 2 లైన్లు శుద్ధ భక్తి యోగం గురించి మాట్లాడతాం.
తమ సమస్త కర్మలను సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తుల సేవలో నెలకొని తమ మనసును నాపై సంలగ్నం చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికంటే దిస్ ఆర్ డెఫినేషన్ అన్నమాట. ఇది నిర్వచనం ఉత్తమ భక్తికి. దానికి రిజల్ట్ ఏంటి? నేను జన్మ మృత్యు సాగం నుండి శీఘ్రమే రక్షించు వాడిని అవుతాను. శ్రీకృష్ణ ఆకర్షిణి. శ్రీకృష్ణుడే వాళ్ళకి ఏం చేయాలా? బయటికి లాగాల్సింది. నేను వారిని సంసార సాగరం నుండి శీఘ్రమే విడుదల చేస్తాను. గరుడుల వారి సహాయంతో నా ధామంకి చేరుస్తాను. వరాహ పురాణం రాసింది మాట ఇది. నేను స్వయంగా వెళ్తాను. పర్సనల్‌గా నేను వెళ్తాను. గరుడుల వారి మీద వెళ్తాను నేను. వెళ్ళి వాళ్ళని ఆ సంసార సాగరం నుంచి వాళ్ళని బయటికి లాగి నేను నా ధామానికి నేను చేర్చుకుంటాను. అంటే విష్ణుదూతలు కూడా వెళ్ళడంలే. ఆయనే వెళ్తున్నాడు. పర్సనల్‌గా వెళ్తున్నాడు. సో, జ్ఞానుల కన్నా భక్తుల పట్ల భగవంతుడి ప్రేమ తెలుపుతుంది ఇక్కడ. భగవంతుడు చూడండి ఎంత ప్రేమగా ఉన్నాడు. ఎంత ఆప్యాయతగా అది తాను పర్సనల్‌గా తీసుకున్నాడనమాట. నేనే స్వయంగా వెళ్లి నేను వాళ్ళని చూసుకుంటాను అని. జనరల్‌గా భగవంతుడు విష్ణుదూతలను పంపించాడు. నువ్వు పోయి చూసుకో. వాళ్ళేదో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేసుకో అని చెప్పొచ్చు. కానీ కృష్ణుడే వచ్చి ఏర్పాట్లు చేస్తాడంటే, లేదా ఆ ఓనరే వచ్చి ఏర్పాట్లు చేస్తాడంటే, స్వయంగా వచ్చి కారు దగ్గర కారు తీసి, దగ్గరగా ఉండే రూమ్ తీసుకొనెళ్ళి, వాళ్ళ ఆడ కూర్చోబెట్టి, వాళ్ళ దగ్గరుండి వాళ్ళని మళ్ళీ డైనింగ్ హాల్ తీసుకొనెళ్ళి, వాళ్ళకి కావాల్సింది తానే స్వయంగా వడ్డించాడనుకోండి. అంటే వాళ్ళు ఎంత పర్సనల్ అని అర్థం. లేదా వాళ్ళు ఎంత విలువైన వాళ్ళని మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఈ ఈ లక్షణాలు ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో, సో భగవంతుడన్నాడు, గరుడుల వారితో సహాయంతో నేను స్వయంగా నేనే వచ్చి నేను తీసుకెళ్తా అంటున్నాడు. దీన్ని బట్టి మనకేమవుతుంది, ఈ జ్ఞానులు ఎవరైతే నిరాకారవాదంలో, నిరాకార ధ్యానంలో ఎవరైతే వెళ్లి, ఆ బ్రహ్మజ్యోతిలో ఎళ్లి ఐక్యమవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకంటే కూడా భక్తులపై తన ప్రేమని వ్యక్తం చేస్తాడన్నమాట భగవంతుడు. ఇంకా ఏమంటున్నాడు, వారు వెలుగు మార్గంతో సంబంధం లేకుండా నేను వారికి నా ధామాన్ని అందిస్తాను. వెలుగు మార్గం అని విన్నాం కదా 8దో అధ్యాయంలో. 2 మార్గాలున్నాయి. ఒకటి వెలుగు మార్గం, ఇంకోటి చీకటి మార్గం. ఒకటి పగల మార్గం, ఇంకోటి రాత్రి మార్గం. సో ఎవరైతే ఉన్నాయి కదా అక్కడ 2 రకాల వ్యక్తులు. ఉత్తరాయణ సమయంలో శుక్లపక్షం పగటిపూట చనిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అలాగే కృష్ణపక్షంలో దక్షిణాయనం సమయంలో ఎవరైతే సాయంత్రం పూట చనిపోతారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారన్నారు కదా. కానీ కానీ అక్కడ భగవంతుడు ఏమంటాడు, కానీ నా భక్తులు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని నేనే స్వయంగా వచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నేను తీసుకెళ్తానంటాడు. వాళ్ళ గమ్యానికి నేను చేరుస్తాను. అదే ఇక్కడ మాట్లాడాడు. వాళ్ళు వెలుగు మార్గంతో సంబంధం లేకపోయినా సరే, అంటే వాళ్ళు వెలుగు మార్గంలో చచ్చిపోలేదు. వాళ్ళు దక్షిణాయనం సమయంలో కృష్ణ పక్షంలో రాత్రి పూట చచ్చిపోయారు. వాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళకి నా ధామం నేను ఇస్తా అంటున్నాడు భగవంతుడు. అన్ని ధర్మాలు త్యజించిన వారు హరినామ ఉచ్చారణతో సులభంగా లక్ష్యం సాధిస్తారు. పద్మపురాణంలో. అన్ని ధర్మాలను పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో మనం అన్ని ధర్మాలు మనం పాటించలేము. భర్త ధర్మము, భార్య ధర్మము, కొడుకు ధర్మము, తమ్ముడు ధర్మము, అన్న ధర్మం, లేకపోతే ఒక ఎంప్లాయీ, ఈ అన్ని ధర్మాలు మనం పాటించగలుగుతాం ప్రాక్టికల్‌గా. మనం ఎన్ని ధర్మాలు మనం పాటించలేం. కానీ ఒక ధర్మం మనం చేస్తూ ఉండగలిగితే, ఇది భగవంతుడి యొక్క సేవ అనే ధర్మాన్ని నేను చేస్తూ, ఒక్కోసారి నేను మిగతా ధర్మాలు నేను పాటించలేకపోతే ఏం ఇబ్బందేం లేదు. హరినామ ఉచ్చారణతో తన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాడన్నమాట. భగవంతుడే చేరుస్తానంటున్నాడు. సో భక్తులు శీఘ్రమే భగవంతుడి యొక్క అనుగ్రహంతో విడుదల కావడం వలన అదృష్టవంతులు. భక్తులు శీఘ్రమే భగవంతుడి యొక్క అనుగ్రహంతో విడుదల కావడం వలన అదృష్టవంతులు అవుతారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే భక్తుడు కొంత తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. కానీ అంతకంటే భగవంతుడు ముందే ఎళ్లి వాళ్ళకి ఏం చేయాలా అని అంతకుముందే ఎళ్లి ఆలోచిస్తున్నాడు. భక్తుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ భగవంతుడు ఆలోచిస్తున్నాడు వెంటనే ఏం చేయాలని. కానీ నిరాకార సాధన మార్గంలో ఎలా ఉంటదంటే, అక్కడ భగవంతుడి అనుగ్రహం అసలు లేదు. మొత్తం తానే చెయ్యాలి. తానే పోరాడాలి.
తానే చివరిదాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, సాధన చేయాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక తాడేశారు, మన ప్రకాశం ఒక బావిలో ఉన్నాం అనుకో, లేదా ఒక గుంటలో పడి ఉన్నాం. సో మనకి తాడేశారు. నిరాకార సాధన మనకి ఎలాంటిదంటే, మనమే తాడు పట్టుకొని ఒక్కోటి పట్టుకొని మనం ఎక్కడం అనమాట. మనం ఎక్కడం. అయితే మనం ఎక్కే క్రమంలో మనకు అంత శక్తి ఉందో లేదో తెలియదు. ఒక్కోసారి మళ్ళీ మనం జారి పడిపోయేదానికి అవకాశం, లేదా స్లిప్ అయ్యేదానికి అవకాశం. మన శక్తి సరిపోకపోతే అంత ఓపిక కూడా ఒక్కోసారి లేకపోయి ఉండొచ్చు. ఆడ మనకు ఉండి కూడా, అంటే ఆడ ప్రయత్నం అంతా మందే అన్నమాట. కానీ ఈ భక్తియుత మార్గంలో ఎలాంటిదంటే, తాడు వేస్తాడు, నువ్వు నువ్వు పట్టుకొని ఎక్కువ అని అంటుంటాడు. రెండోది, ఇంకో వ్యక్తి ఆ తాడుని లాగుతాడు అనమాట, నువ్వు కూడా వచ్చేసేయని. అంటే ఈ తాడుని లాగడం కూడా ఏంటి అంటే, ఇది భగవుడి యొక్క అనుగ్రహం అనమాట. సో భక్తుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు, తన వంతుగా తాను ఎక్కడానికి. అట్ ద సేమ్ టైం అటువైపు నుంచి భగవంతుడు కూడా ఒక వ్యక్తి పట్టుకొని లాగేది ఎంత సులభంగా వచ్చేస్తాం మనం. ఓకే. సో భగవంతుడు ఆ విధంగా భక్తుడిని, భక్తిగా సేవలో ఉన్న వాళ్ళని తాను లాగుతాడు. అంత సులభంగా, అంత శీఘ్రంగా భగవంతుడు తన తన బాధ్యతగా తీసుకుంటాడు భగవంతుడు. అందుకే ఇక్కడ అనుగ్రహంతో విడుదల కావడం వల్ల అదృష్టవంతుడు. ఇంకా ఒక స్టెప్ వేసి, ఆ భక్తుడికి అంత శక్తి లేదనుకోండి, ఆ సమయంలో కృష్ణుడు అంటాడు, నువ్వు జస్ట్ పట్టుకో, మిగిలినంత నేను చూసుకుంటా అంటాడు. నువ్వు పట్టుకొని రావాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు జస్ట్ పట్టుకో అంతే, మిగతా పని అంతా నేను చూసుకుంటా అంటాడు. దీన్ని భగవుడి యొక్క భక్తులు శీఘ్రమే భగవుడి యొక్క అనుగ్రహంతో విడుదల కావడం వల్ల వాళ్ళ అదృష్టవంతులు అవుతారు. భక్తుత సేవతో ఆత్మ సాక్షాత్కారం దాటి నేరుగా భగవత్ సాక్షాత్కారం పొందుతారు. ఇప్పుడు మన భక్తియుత సేవలో మనం ఉంటున్నాము అంటే, మనం డైరెక్ట్ గా భగవాన్ సాక్షాత్కారానికి వెళ్ళిపోతున్నాం మనం. మనకి బ్రహ్మన్ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ఇవన్నీ బైపాస్ అయిపోయినాయి. ఇవన్నీ బైపాస్ అయిపోయేసి డైరెక్ట్ గా మనం భగవాన్ సాక్షాత్కారానికి వెళ్ళిపోతున్నాం మనం. ఆల్రెడీ మనం ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సో భగవంతుడి యొక్క తత్వాన్ని 3 దశల్లో మనం విభజించుకోవచ్చు. ఒకటి బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. మనం భక్తియుత సేవ చేస్తున్నాము అని అంటేనే మనం డైరెక్ట్ గా మనం భగవానికి మనం సేవ చేస్తున్నట్టు. అండ్ భగవాన్ యొక్క మీద ఆధారపడింది పరమాత్మ తత్వం, ఇంకోటి బ్రహ్మన్ తత్వం. ఈ రెండు భగవాన్ మీద ఆధారపడింది. ఆ భగవంతుడికి నేను డైరెక్ట్ గా సేవ చేస్తున్నప్పుడు అతను ఆత్మ సాక్షాత్కారాన్ని దాటి నేరుగా అతను భగవత్ సాక్షాత్కారానికి వచ్చేస్తాడు అతను. అందుకే భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కల్త సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. కశ్చిన్ మాం వేతి తత్వతః అంటే అనేక వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కోసం వస్తే, అలాగా ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్ళిన అనేక వేల మందిలో ఎవడు ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడంటే, కాబట్టి బ్రహ్మను పరమాత్మ దాటి అతను కృష్ణుడి సాక్షాత్కారం కోసం వస్తాడు. అంటే భక్తియుత సేవ అంటే పర్సనల్ గా భగవంతుడు చేయడం అనమాట. అంటే బ్రహ్మనికి కాదు, పరమాత్మకు కాదు, డైరెక్ట్ గా కృష్ణుడికి వ్యక్తిగతంగా పోయి చేయడం అనమాట. ఈ హరే కృష్ణ మంత్రం చేయడం కానీ, జపం చేయడం, 4 నియమాలు పాటించడము, ఆయన గురించి వినడం, ఆయనకి సేవ చేసుకోవడం అన్ని కూడా ఇట్స్ లైక్ పర్సనల్ సర్వీస్ అన్నమాట భగవంతుడికి. భక్తుడు భగవంతుడికి సేవ చేయకపోతే మాయకు సేవ చేయాల్సి వస్తుంది. మనం కృష్ణుడికి కానీ సేవ చేయలేదనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఎవరు చేయాలా? మాయ చేయాల్సింది. మాయ అంటే ఏంటి? కృష్ణుడితో సంబంధం లేకుండా, కృష్ణుడిని తలుచుకోకుండా మనం చేసే ప్రతి కార్యం మాయే అన్నమాట. ఉదాహరణకి నేను నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి. సో వీళ్ళందరూ కూడా కృష్ణుడి అంశాలు అన్న భావంలో నేను కనుక సేవ చేశాను అనుకోండి, అప్పుడు నేను మాయలో ఉండి ఆ కుటుంబానికి సేవ చేసినట్టు కాదు. అది మాయ కాదు. ఎందుకంటే నేను ఒరిజినల్ గా నేను ఎగ్జాక్ట్
ఏ ఏ విధానంలో నేను భావించి చేయాలో అదే విధంగా నేను భావించి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి ఆ భావన? వీళ్ళు వీళ్ళు యాక్చువల్‌గా కృష్ణుడు యొక్క అంశాలు. కానీ ప్రస్తుతానికి వీళ్ళు నా యొక్క సాంగత్యంలోకి వచ్చారు. సో, వాళ్ళని కృష్ణ భక్తులను చేయడం కోసం వాళ్ళని నేను శ్రద్ధగా వాళ్ళని నేను పట్టించుకుంటున్నాను. వాళ్ళ కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళ కోసం నేను వ్యాపారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు రానీయకుండా సో దట్ వాళ్ళు ప్రశాంతంగా భక్తి చేయడం కోసం నేను ఇంత కష్టపడుతున్నానంటే అతను ఎటువంటి మాయలో అతను లేడనమాట. ఎందుకంటే అతని సంసారాన్ని కృష్ణుడిలో ఒక భాగం కింద వాళ్ళు చూసుకున్నారు. కృష్ణుడి యొక్క అంశాల కింద చూసుకుంటున్నాడు కాబట్టి తన పడేటువంటి తను చేసే కష్టం, సుఖం, వ్యాపారాలన్నీ, ఉద్యోగాలన్నీ గూడా అది ఒక బాధ్యత కింద ఎళ్తుంది. అది గూడా కృష్ణుడి యొక్క సేవ కిందకెళ్తుందనమాట. అప్పుడది మాయ కిందకి రాదు. కానీ కృష్ణుడితో సంబంధం లేకుండా మనం కేవలం వీళ్ళ శరీరాలు, ఈ శరీరాలు నా మీద ఆధారపడ్డాయి. కాబట్టి నేను సచ్చినట్టు వీళ్ళ కోసం నేను చెయ్యాలి. వీళ్ళని తృప్తిపరచాలి. వీళ్ళ కోసం నేను నా 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 జీవితం అంతా వీళ్ళకి పణంగా పెట్టాలి అనే భావనలో మనం చేసామనుకోండి, అదే మాయ కిందకెళ్తాము. అక్కడ మనకు భగవంతుడికి చేస్తాం అనే భావనే అక్కడ లేనప్పుడు ఆటోమేటిక్‌గా నేను చేసేది ఎవరికి? మాయ చేస్తా. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఈరోజు ఈ పండగ ఉంది. ఈరోజు ఈ ఉత్సవం ఉంది. రండి ఈడకొచ్చి సేవ చేయండి. లేదు లేదు. మా ఇంట్లో అట్లా ఉంది, ఇట్లా ఉంది అంటే, ఈడ సేవ చేయకపోతే వాళ్ళకైనా సేవ చేయాల్సింది. ఎవరికొరకు మనం సేవ చేసే తీరాలి. ఎందుకంటే అది ఆత్మ యొక్క సహజ స్థితి అది. సేవ చేయకుండా గమ్ముగా ఉండలేదు ఆత్మ. అది కృష్ణుడి భావంలో ఏం చేసినా అది నిజమైనటువంటి సేవ కిందకెళ్తుంది. కృష్ణుడు భావనలో కాకుండా మనం సేవ చేస్తే అది మాయ కిందకెళ్తాం. కృష్ణుడిని పొందాలంటే మనసుని పూర్తిగా ఆయన మీదే నిమగ్నం చేయాలి. కర్మ ఆయన కోసమే నిర్వహించాలి. ఆయనను మాత్రమే తృప్తిపరచాలి. ఇదే భక్తుడి ధర్మము. సో, కృష్ణుడిని పొందాలంటే ఏం చేయాలంటున్నారు? మనసుని ఆయన మీద నిమగ్నం చేయాలి. అంటే ఆయన గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? మధ్యాహ్నం ఆయనకి ఏం చేయాలి? రాత్రికి ఆయనకి ఏం చేయాలి? ఆయన గురించి 10 మందికి విషయం ఎట్లా తెలియజేయాలి? ఆయన కోసం మందిరం ఎట్లా కట్టాలి? ఆయన సేవలో 10 మందిని ఎట్లా నిమగ్నం చేయాలి? ఇయన్నీ ఆలోచించడం అన్ని మనసు లగ్నం చేయడమే ఆయన మీద. ఈ శ్లోకాలు ఎట్లా నేర్చుకోవాలా? అలాగే మన ఇంద్రియాలను వాడినట్లయితే ఆయన కోసమే మన తెలివితేటలు, మన ఇంద్రియాలు అన్నీ ఆయన కోసమే నిర్వహించాలి. నేను ఈ పని చేసే కృష్ణుడు నిజంగా ఆనందంగా ఉంటాడా? ఇక తృప్తి పడతాడా? అని అదే ఆలోచనలో మనం చేసినప్పుడు అది యాక్చువల్‌గా భక్తుడి యొక్క ధర్మం అది. అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఈ కులం వాళ్ళ, ఆ కులం వాళ్ళ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం లెక్కే లేదనమాట. ఎవ్వరైనా సరే ఈ ఆలోచనలో ఉంటే అది తన ధర్మాన్ని తాను పాటిస్తున్నట్టు అర్థం అనమాట. తన నిజమైనటువంటి ధర్మాన్ని, భగవద్ ధర్మాన్ని తాను పాటిస్తున్నాడనమాట. ఈ ప్రక్రియ చాలా సులభమైంది. భగవన్నామం చేయడం, అదే సమయంలో బాధ్యతలు నిర్వహించడం. ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా సులభమైంది ఇదంతా. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు కదా! రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం. చాలా సులభంగా, ఈజీగా, ఆనందంగా చేసేదనమాట ఇది. ఈ భక్తియుత సేవ, ఈ ఉత్తమ భక్తి అనేది ఇదే రాజవిద్య, ఇదే రాజగుహ్యం గూడా. ఇదే పవిత్రం చేస్తుంది మనల్ని. ఉత్తమ స్థితిలోకి తీసుకెళ్తది. అంటే తమో గుణాన్ని పక్కన పెట్టి దివ్య గుణాల్లోకి తీసుకెళ్తాం. ప్రత్యక్షంగా ఇది రియలైజ్ అయిపోవచ్చు. మనమే ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభవించొచ్చనమాట. ప్రత్యక్షం ధర్మం. ఇదే అసలైన ధర్మం. ఇదే చెప్పినట్టు భక్తుడి ధర్మం ఇది. అది పాటించడం కూడా చాలా సులభమైంది. సుసుఖం ఆనందాన్ని, కర్తుం అవ్యయం ఆనందం ఇస్తుంది. సులభంగా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు. పిల్లలను పెద్దలు కాపాడుతున్నట్లు. పూర్తి బాధ్యత. ప్రతి దగ్గర భగవంతుడు ఆ భక్తుడిని గమనిస్తా ఉంటాడనమాట. ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడనమాట. ఏ భక్తుడైతే నిరంతరంగా కృష్ణుడి గురించి ఆలోచిస్తాడో, ఆ భగవంతుడు ఆ భక్తుడి గురించి నిరంతరం ఆలోచిస్తాడనమాట.
పూర్తి బాధ్యత తీసుకుంటాడు. అట్లయితే పెద్దవాళ్ళు గమనిస్తారు కదా! పిల్లలు అటు ఇటు వెళ్తుంటే ఒక కన్ను పని మీద పెట్టి కూడా ఇంకో కన్ను వాళ్ళ మీద పెడతారనమాట. ఎక్కడైనా పోయి వాళ్ళు ప్రమాదంలో పడతారేమో, ఎక్కడైనా పోయి కొట్టుకుంటారేమో, ఎక్కడైనా పోయి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, కింద పడతారేమో అని ఒక కన్ను అట్లా యేసుంటారు కదా! నిరంతరం ఎప్పుడైనా సరే రెడీగా ఇయ్యడానికి. ఆకలేసినప్పుడు ఏం కావాలన్నా సరే సడెన్‌గా రెడీగా ఉంటారో అలాగా మన భగవంతుడు కూడా భక్తుల పట్ల అలా ఉంటాడు. ఎలాగైతే ఎంత గొప్ప ఈతగాడైనా సరే సముద్రాన్ని ఈదలేరు. ఖచ్చితంగా వేరే వారి సహాయం తప్పనిసరి గాబట్టి, అలాగే ఈ సంసార సాగరాన్ని మనం దాటాలన్నా గూడా వివిధ మార్గాల్లో వాళ్ళే చేసుకొని పోతా ఉంటారనమాట. సాధకులే వాళ్ళ సొంత ప్రయత్నం మీద ఎళ్తుంటారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఇది సాగరంనైనా ఇది. మనం ఒక్కరమే పోలేము. మనం ఒక్కరమే ఈదలేము. ఎంత గజ ఈతగాడైనా సరే. బహుశా అతనికి ఉంటే ఒక జలాశయాన్ని అతను ఈదొచ్చేమో గాని, ఇంకా కష్టపడితే ఒక నదిని ఈదొచ్చేమో గాని, సముద్రం అయితే అసలు వల్ల గాదు. ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు సహాయం గావాలి మనకి. ఒక నావ గావాలి. అది ఎవరో ఒకరొచ్చి మనల్ని దాని నుంచి లాగి మనల్ని బయటకి ఎసేయాలి తప్ప, వాడు ఒక్కడే బయటపడేది అది అసాధ్యం అది. అలాగే సాధకులకి ఎప్పుడు కూడా భగవంతుడికి అనుగ్రహం కావాల్సింది. భక్తుడు నిస్సిగ్గుగా భగవంతుడి మీద ఆధారపడతాడన్నమాట. హ్యాపీగా. ఎందుకంటే తన తన పొజిషన్ నాకు తెలుసు. నా వల్ల కాదు ఇది. ఏ రోజుకైనా భగవంతుడు నన్ను రక్షించాలి తప్ప, నేనేదో నా నా వంతు నేను చేస్తానే తప్ప, అది చేయడానికి కూడా భగవంతుడి శక్తి నాకివ్వాల్సింది తప్ప నేను చేయలేను అనే భావనలో ఉండడం. కాబట్టి తెలివైన వారు వివిధ మార్గాలు ఎంచుకోరు. తెలివైన వారు భక్తి మార్గంని ఎంచుకుంటారు. ఎందుకంటే నేనే వచ్చి లాక్కొని ఎళ్తానన్నప్పుడు, నేనే వచ్చి బయటపడేస్తాను ఈ జన్మ మృత్యు సంసారం నుంచి నేను బయటపడేస్తానని ఆయనే మాటిస్తున్నప్పుడు ఏ తెలివైనవాడు ఏం చేస్తాడు? అనవసరంగా కర్మ, జ్ఞాన, యోగ మార్గాల్లోకి పోడనమాట. వాళ్ళు భక్తి మార్గం ఎంచుకుంటారు. భక్తి మార్గంలో వస్తారన్నమాట. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు కదా! సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 1866. సో నీ ధర్మాలన్నీ పక్కన పెట్టి నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ, నిర్వర్తించుకుంటూ వెళ్తే అహం త్వం సర్వ పాపేభ్యో అన్ని ఏవైతే పాపాలు, కర్మలున్నాయో మొత్తం నేను తొలగిస్తాను. తర్వాత ఏం చేస్తాను? మోక్షయిష్యామి మా శుచ. నిస్సందేహంగా ఎటువంటి భయం పెట్టుకోవద్దు. నేను మోక్షాన్ని ఇస్తాను. ఇది మానవ జన్మ యొక్క పరిపూర్ణత ఏంటి? ఆయన మీద ఆధారపడడం, ఆయన చెప్పింది చేసుకోకపోవడమే మానవ జన్మ యొక్క పరిపూర్ణత. కాబట్టి మనం ఈ 2 శ్లోకాలు మనకు క్లియర్‌గా చెప్పొచ్చనమాట. భగవంతుడు ఎంత పర్సనల్‌గా తీసుకుంటాడు. సో, భక్తియుత సేవ ఇప్పుడు మనం చూడడానికి ఇప్పుడున్న సందర్భంలో ఒకసారి మనకు సందేహం కూడా వస్తుందనమాట. ఏది జపం చేస్తే సరిపోతుందా? ఈ 4 నియమాలు చేస్తే సరిపోతుందా? నిజంగా మనం ఈ సాధన సరిపోతుందా? మరి అందరూ ఎందుకు రావడం లేదు దీంట్లోకి? ఇదంత సులభం అయితే ఇస్కాన్‌లోకి ఎందుకు అంతమంది రాలేకపోతున్నారు? కాబట్టి ఎక్కడో సందేహాలు పెట్టుకొని లేదు. అట్లేం లేదనమాట. ఆచార్యులు చెప్పారు. ప్రభుపాద వారు మనకు చెప్పారు. మనం జస్ట్ దాన్ని పాటించడానికి మన వంతుగా మన ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అదే క్రమక్రమంగా శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అదే తీసుకెళ్తుంది మనం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ అనుగ్రహంతో పర్సనల్‌గా తీసుకున్నాడు కాబట్టి తానే స్వయంగా ఉండి గరుడుల మీద వారు వచ్చి తన ధామానికి నేనే చేరుస్తాను అంటున్నప్పుడు మనం జస్ట్ హ్యాపీగా మిగతా ఆలోచనలు పెట్టుకోకుండా మనం ఈ సాధనని, ఈ సేవని ముఖ్యంగా భక్తుల సాంగత్యంలో చేయడంలో ఈడ నుంచి మనం భగవంతుడు పర్సనల్‌గా తీసుకొని నుంచి బయటికెళ్తాం. కాబట్టి నిరాకారవాదుల, ఆకారవాదుల అంటే ఆకారవాదులు నిత్యం భక్తి సేవలో తననే తలుచుకుంటూ ఉండే వాళ్ళు పరిపూర్ణులు. కాబట్టి వాళ్ళకి నా యొక్క రక్షణ అన్ని అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. అది కూడా చాలా శీఘ్రంగా వాళ్ళని
ఈయన నుంచి బయటపడేస్తా అంటాడు. ఇది మనకి కృష్ణుడు అర్జునుడిటువంటి ప్రశ్నలు. నిరాకారవాదులు పరిపూర్ణులా, ఆకారవాదులు పరిపూర్ణులా అంటే మనకి నిస్సందేహంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఇవన్నీ పాయింట్స్ మనకి ఎవరైనా సరే నిరాకారవాదులు వచ్చి వాళ్ళు మనల్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు దానికి మనం ధీటుగా మనం వాళ్ళకి సమాధానం చెప్పడానికి ప్రభుపాదులు వారు ఆచార్యులు మనకి ఇచ్చిన కొన్ని పాయింట్స్ ని మనం ఉపయోగించుకొని మనం సందర్భాన్ని బట్టి మనం వాళ్ళకి ఇవి మనం చెప్పొచ్చు అనమాట, వివరించవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ శ్లోకానికి టైం అయిపోయింది, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ సెషన్లో 8 నుంచి 12 చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నమాట ఈ 5. సో ఆ 5 శ్లోకాలు మనం విన్నప్పుడు మనకు నిజంగా భగవంతుడి ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు అనే పాయింట్ మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే మనల్ని అకామిడేట్ చేయడానికి, మనం తన శుద్ధ భక్తులు అవ్వడానికి భగవంతుడు ఎన్ని రకాలుగా మనకి అవకాశాలు ఇస్తున్నాడు. మనకి ఆయన శుద్ధ భక్తులు అవ్వడానికి భగవంతుడు మనల్ని ఎన్ని విధాలుగా మనకి సులభతరం చేస్తున్నాడు అనేది ఆయన యొక్క దయ, ఆయన కరుణ మనకు అర్థం అవుతుంది అనమాట. సో 8 నుంచి 12 శ్లోకాలు, ఆల్మోస్ట్ లైక్ 11, 8, 9, 10, 11 అంటే 12, 5 శ్లోకాలు. ఆ శ్లోకాలు మనం ఖచ్చితంగా మనం చదవాలి, విని అర్థం చేసుకోగలిగితే మాత్రం సో భగవంతుడి యొక్క దయ మనకు సంపూర్ణంగా అర్థం అవుతుంది. అది మన నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. शिल प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौर प्रेमानंद।